వెల్కమ్ టు నేను నా కిచెన్ టాక్స్. వింటర్లో చల్లగా ఉన్నప్పుడు ఏదైనా పుల్లగా కారంగా తినాలనిపించడం చాలా సహజం. ఈరోజు మా ఛానల్లో సీ ఫుడ్ స్పెషల్ గోంగూర రొయ్యల పలావ్ మరి ఎండ్రకాయల సెమీ రోస్ట్. సో ఇప్పుడు మనం ఇవన్నీ ఎలా చేసుకున్నానో ఎలా ప్రిపేర్ చేసుకున్నానో చూసేద్దాం. ముందుగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని ఎండ్రకాయల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ గోంగూర పలావ్ కోసం ఒక కట్ట గోంగూరను ఒలిచి ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా గోంగూర రొయ్యల పలావ్ ఎలా చేసుకుందామో చూసేద్దాం. పలావ్ కోసం నేను ఇండియన్ గేట్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఇది 1.5 గ్లాస్ ముందుగానే నానబెట్టి పెట్టుకుంటే రైస్ చాలా సాఫ్ట్గా వస్తుంది. కాబట్టి నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ని కుక్ చేస్తున్నాను అన్నమాట. అన్నట్టు బియ్యంలో చాలా రకాలు ఉంటాయి కదా. ఒకటి బాస్మతి రైస్, ఇంకోటి వచ్చేసి సాంబార్ రైస్ అని, చిట్టిముత్యాల రైస్, ఇంకా సోనా మసూరి. ఇవి కాకుండా మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ని నేను ముందుగానే ఒక గంట ముందే నానబెట్టేశాను. మీరు ప్యాకెట్స్‌లోనే ఒకసారి కట్ చేశాక మళ్ళీ ఫుడ్ స్టోర్ చేసుకుంటే ఇలాంటి ఎయిర్ టైట్ లాకర్స్‌తో లాక్ చేసుకుంటే చాలా ఫ్రెష్‌గా ఉంటుంది ఫుడ్ ఎన్ని డేస్ అయినా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈరోజు నేను తయారు చేయబోయే వంటల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని సిద్ధం చేసుకుంటున్నాను. ఇవి 2 సీ ఫుడ్సే కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోకి నేను అల్లం వెల్లుల్లితో పాటు కొంచెం దాల్చిన చెక్క ముక్క, అలానే కొన్ని లవంగాలు కూడా యాడ్ చేసేసి పేస్ట్ చేసేస్తానన్నమాట. ఇది సీ ఫుడ్‌కి మంచి ఫ్లేవర్‌ని ఇస్తుంది. మీరు కావాలంటే వేరుగా దాల్చిన చెక్క, లవంగం పౌడర్‌ని కూడా కూరలోకి యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ వీటితో కలిపి మసాలా ప్రిపేర్ చేసేస్తున్నాను. సో ఇలాగా ఫైన్‌గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక వెజల్‌లోకి స్టోర్ చేసుకుంటున్నాను. నాకు ఎంత కావాలో అంత ఆ కూరల్లోకి వాడుకుంటాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా తయారు చేసుకుంటే ఇలాంటి గ్లాస్ జార్స్‌లో పెట్టి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే చాలా రోజులు చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాన్స్‌లోకి 1½ స్పూన్ కారం వేసుకుంటున్నాను. చిల్లీ పౌడర్ 1½ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు కూడా 1½ స్పూన్ యాడ్ చేస్తున్నాను. గరం మసాలా 1 స్పూన్ కానీ, ½ స్పూన్ కానీ మీ ఫ్లేవర్స్‌కి తగినట్టు యాడ్ చేసుకోండి. అండ్ నా దగ్గర ఉన్న హోమ్మేడ్ బిర్యానీ మసాలా కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ఫుల్‌గా ఉంటుంది బిర్యానీ. అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా దీంట్లోకి యాడ్ చేసేసాను. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ ప్రాన్స్‌కి బాగా పట్టేలాగా బాగా కలిపేసుకోండి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇలా కలిపి మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకుంటే
చాలా టేస్టీగా ఉంటాయి పీసెస్. ఇదే ప్రాసెస్‌తో చికెన్ గోంగూర పలావ్‌ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఈ మసాలాలన్నీ ప్రాన్స్‌కి పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ వీడియోని ఇక్కడి దాకా చూస్తున్నారంటే మీరు ఖచ్చితంగా నాన్ వెజ్ లవర్స్ అయి ఉంటారు. మీ ఫేవరెట్ నాన్ వెజ్ ఐటెమ్ ఏంటో కామెంట్ చేసేయండి. ఒక కట్ట శుభ్రంగా కడిగిన గోంగూర ఆకులతో పాటు 2 పచ్చిమిరపకాయలని కూడా తీసుకొని వీటిని పాన్‌లో కొంచెం నూనె వేసి వేయించుకోవాలి. నూనె వేడెక్కాక ఇప్పుడు వీటిలోకి మనం గోంగూర ఆకుల్ని కూడా వేసుకొని 2 పచ్చిమిరపకాయలు వేసుకొని అవి మెత్తపడేంత వరకు వేయించుకుంటాం. ఇప్పుడు ఈ మెత్తగా ఉడికిన ఆకుని ప్లేట్‌లో తీసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కోవాలి. అలానే ఒక టమాటా కూడా పెద్ద ముక్కలుగానే కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని బిర్యానీకి కావాల్సిన విధంగా పొడుగు పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఈ మధ్య వింటున్నాం కదా! ఉల్లిపాయలకు ఉండే బ్లాక్ ఫంగస్ ఆరోగ్యానికి మంచిది కాదని. అందుకనే ఈ బ్లాక్ ఫంగస్‌ని ఒకసారి కడిగేసి ఉల్లిపాయల్ని తరుక్కోవాలి. ఇలా తరుక్కున్నాక ఇప్పుడు బిర్యానీ సామాగ్రి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను కుక్కర్‌లో చేస్తున్నాను. కాబట్టి ఈ కుక్కర్ హీట్ అయ్యాక నూనె వేసుకొని మన బిర్యానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం.
నూనె వేడెక్కాక బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకొని వీటితో పాటు సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని కూడా వేసేసి షాలో ఫ్రై అయ్యే వరకు ఇలానే వేయించుకుంటూ ఉండాలి. ఇది లైట్ బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ అన్నీ మారేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాక ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాని యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేయాలి. ఈ టమాటా ముక్కలు బాగా మగ్గిపోతాయి. ఆ మగ్గిపోయేంత వరకు మనం ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలి. కింద అడుగు పట్టకుండా చూసుకుంటా ఉండండి. వీలైతే కొద్దిగా నీళ్ళు కూడా వేసుకోవచ్చు. టమాటా ముక్కలన్నీ బాగా మగ్గిపోతున్నాయి కదా! ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ చికెన్ మసాలా అనేది యాడ్ చేశాను. మీరు ఒకవేళ చికెన్ బిర్యానీ చేస్తుంటే ఇదే విధంగా మీరు కూడా టమాటాలు మగ్గాక ఒక స్పూన్ చికెన్ మసాలా వేయడం వల్ల మంచి మసాలా గ్రేవీకి పడుతుందనమాట. ఇప్పుడు ఇందులోకి మ్యారినేట్ చేసుకున్న మన రొయ్యల్ని మొత్తం యాడ్ చేసేసేయండి. మసాలాలు కింద అడుగంటకుండా కొంచెం నీళ్ళేసేసుకొని ఈ రొయ్యల్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి.
మూత మూసేసి రొయ్యలు ఉడికేదాకా కాసేపు వదిలేయండి. ఇప్పుడు రొయ్యలు కూడా ఉడుకుతున్నాయి కదా. ఇక్కడ మూత తీసేసి మీకు ఉప్పు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం చల్లార్చుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేసేయండి. ఈ గోంగూర పేస్ట్ యాడ్ చేశాక ఒకసారి మొత్తం బాగా కలిపేసి కాసేపు కుక్ అవ్వనివ్వండి. చూసారుగా, గోంగూర టేస్ట్ అంతా రొయ్యల్లోకి ఊరిపోయి ఉంటుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసేసి ఒకసారి కలిపేయండి. దీనికి మూత మూసేసి ఇప్పుడు వేరే కడాయిలో ఎండ్రకాయలు సెమీ రోస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. కడాయిలోకి నూనె వేసేసుకొని నూనె వేడెక్కాక ఎండ్రకాయల్ని అలానే ఈ నూనెలోకి వేసేసేయండి. మనం పక్కన పెట్టుకున్న మన పలావ్లోకి ఇప్పుడు నీళ్లు యాడ్ చేసుకుందాం. నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసుల నీళ్ళని యాడ్ చేసేసి మూత మూసేసాను. ఇప్పుడు ఈ ఎండ్రకాయలని ఈ వేడెక్కిన నూనెలోకి వేసేసేయండి. కాసేపు వీటిని అలానే రోస్ట్ అయ్యేంత వరకు వదిలేయండి. కాసేపు మగ్గాక మూత తీసేసి ఇప్పుడు ఇందులోకి పసుపు, ఉప్పు యాడ్ చేసేసేయండి. ఒకసారి మళ్ళీ బాగా కలిపి మూత మూసేయండి.
ఇప్పుడు ఇక్కడ పలావ్‌లో నీళ్ళన్నీ వేడెక్కాయి కదా! ఇప్పుడు ఇందులోకి బాస్మతి రైస్‌ని యాడ్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని మూత మూసేసి మన ఎండ్రకాయల్ని రెడీ చేసుకుందాం. ఇప్పుడు కడాయి మూత ఓపెన్ చేసేసి బాగా సెమీ రోస్ట్ అయిపోయిన ఎండ్రకాయలోకి మసాలాలన్నీ యాడ్ చేసేసుకుందాం. నేను చాలా సింపుల్గా ఈ కర్రీని చేసేస్తాను. ఈ మసాలాలన్నీ కలిపి వేయడం వల్ల ఈ ఎండ్రకాయల్లోకి మంచి రుచి అనేది వస్తుంది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. చూసారా, ఇప్పుడు ఎండ్రకాయలు సెమీ రోస్ట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు వీటిలోకి మసాలా కూడా ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసేద్దాం. అంతకన్నా ముందు ఇందులో కూడా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఉంది కదా, అది వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత మూసేసేయండి. 2 నిమిషాలు ఆ మసాలాతో పాటు మగ్గిన తర్వాత అప్పుడు మనం తయారు చేసుకున్న మసాలాలన్నీ వీటిలోకి వేసేద్దాం. ఇప్పుడు ఎండ్రకాయల సెమీ రోస్ట్ కోసం నేను ఇక్కడ తీసుకున్న మసాలాలన్నీ మిక్సీలోకి వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, అది కూడా రఫ్గా చాప్ చేసుకొని తీసుకున్నాను. ఇంకా 2 పచ్చిమిరపకాయలని కూడా తీసుకున్నాను. అలానే కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, చాలా కొద్దిగా పుదీనాని తీసుకోవచ్చు మీరు మీ ఫ్లేవర్స్ని బట్టి. ఆ తర్వాత నేను ఒక్క టమాటాని రఫ్ చాపర్డ్గా చేసుకొని యాడ్ చేస్తున్నాను. వాటితో పాటు ఒక స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేశాను. మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే 2 టమాటాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక టమాటా మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఫైన్గా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒకసారి పలావ్ ఎలా ఉడుకుతుందో చూద్దామా. పలావ్ కూడా బాగా ఉడుకుతుంది. దీన్ని ఇంకొక 20 నిమిషాలు ఇలానే వదిలేద్దాం. బియ్యంని ఎక్కువ కదిలించకుండా పైన మీకు కావాలంటే ఇలా బియ్యాన్ని సర్దుకోవచ్చు. నాకు ఇక్కడ కుక్కర్ అనేది కరెక్ట్గా సరిపోయింది. ఇంకొంచెం పెద్ద కుక్కర్ అయినా లేదంటే ఇంకొంచెం పెద్ద పాత్ర తీసుకున్నా మీకు ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మూత మూసేసి ఇంకో 15 నిమిషాలు
కుక్ అవనిద్దాం. ఈ లోపల ఎండ్రకాయల్లోకి నేను కొంచెం కారం, ఉప్పు, గరం మసాలా, కొంచెం ధనియా మసాలా కూడా యాడ్ చేసేసి, అలానే కొన్ని కరివేపాకు రెమ్మల్ని కూడా యాడ్ చేశాను. వీటిని ఒకసారి బాగా కలిపేసుకొని లైట్‌గా కొన్ని నీళ్ళేసేసి మూత మూసేసేయండి. ఇది ఒక 5 నిమిషాలు, 10 నిమిషాల తర్వాత తీసి చూద్దాం. ఈ లోపల మన పలావ్ రైస్ ఎలా ఉడికిందో చూసేద్దాం. చూసారా? ఇప్పుడు రైస్ ఈ విధంగా ఉడికినప్పుడు ఇప్పుడు నేను నా లిడ్‌కి ఒక గుడ్డ చుట్టేసి దమ్‌లాగా పెట్టేస్తాను. నెయ్యి ఒక 2 స్పూన్స్ యాడ్ చేసేసాను. ఇలా ఉన్నప్పుడు నెయ్యి బాగా పీల్చుకుంటుంది. కాబట్టి 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసేసి ఇప్పుడు నేను మూతకి ఒక గుడ్డ చుట్టేసి దమ్‌లాగా ఇంకొక 10 నిమిషాలు దీన్ని మూసేస్తాను. కడాయి మూత ఓపెన్ చేసేసి ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఈ క్రాబ్స్‌కి బాగా పట్టేసాయి కాబట్టి ఇందులోకి రెడీ చేసుకున్న గ్రేవీ లాంటి మసాలాని కూడా దీంట్లోకి యాడ్ చేసేద్దాం. నాకు కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్స్ చాలా ఇష్టం. అందుకని నేను మసాలాల్లో వీటిని కూడా యాడ్ చేశాను. ఒకవేళ మీకు పుదీనా, కొత్తిమీర వద్దు అనుకుంటే ఆనియన్స్, టమాటాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి మసాలాలాగా పేస్ట్ చేసేసుకొని అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని సెట్ చేసుకున్నాను.
మీకు స్పైస్ కొంచెం తక్కువ అనిపిస్తే ఒక స్పూన్ కారం కూడా ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసేసి మూత మూసేసి ఒక్క 5 నిమిషాలు వదిలేస్తే ఇది థిక్ గ్రేవీ లాగా అయిపోతుంది. ఎంత సెమీ థిక్ కావాలో మీరు అంతవరకు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను దమ్కి పెట్టిన పలావ్ కూడా 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయింది కాబట్టి ఇంకా స్టవ్ ఆపేస్తాను. ఇంకా ఈ ఎండ్రకాయల కర్రీ కూడా ఈ గ్రేవీ సరిపోతుంది. ఎందుకంటే స్టవ్ ఆపాక ఇది ఇంకొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి నేను ఈ స్టవ్ కూడా ఆపేస్తున్నాను. ఒకసారి గుడ్డ తీసేసి పలావ్ ఎలా ఉడికిందో చూసుకున్నాను కదా. ఓకే, రైస్ బాగానే ఉడికేసింది. ఇప్పుడు దీన్ని ఇంకో 5 నిమిషాలు ఇలానే మూత మూసేసి కూల్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఈ బిర్యానీ మనం హాట్గా మన హాట్ బాక్స్లోకి సర్వ్ చేసేసుకుందాం. గోంగూర రుచితో ఈ రొయ్యల పలావ్ అనేది చాలా పుల్లగా స్పైసీగా ఒక మంచి ఆరోమాతో చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు దీన్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఒట్టి రొయ్యల పలావ్ కన్నా గోంగూర పలావ్కి మీరు ఫ్యాన్ అయిపోతారు. ఈ చలికాలంలో వేడిగా పలావ్ చేసుకోవాలి అనిపించినప్పుడు తప్పకుండా గోంగూర రొయ్యల పలావ్ని ట్రై చేయండి. మీకు చికెన్ ఎక్కువగా ఇష్టమైతే ఇదే స్టైల్లో మీరు చికెన్ గోంగూర పలావ్ కూడా ట్రై చేయొచ్చు. అండ్ చూసారా, ఎండ్రకాయలు కూడా సెమీ థిక్ రోస్ట్ అయిపోయాయి. నేను చెప్పాను కదా, క్రాబ్స్ సెమీ రోస్ట్ అంటే ఇలానే ఉంటుందన్నమాట. ముక్కలు కూడా రోస్ట్ అయి ఉంటాయి, అలానే మనకి లైట్ గ్రేవీ కూడా ఉంటుంది. ఎండ్రకాయల్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా చేసి ట్రై చేయండి. మీకు పిచ్చి పిచ్చిగా నచ్చేస్తుంది. అండ్ సో ఈరోజు సీ ఫుడ్ స్పెషల్ ఎండ్రకాయలు సెమీ రోస్ట్ అండ్ ప్రాన్స్ గోంగూర పలావ్ రెడీ అయిపోయింది. ఇలాంటి వింటర్లో మనకి వేడిగా తినాలనుకుంటే దీనికన్నా మంచి కాంబినేషన్ ఇంకేమైనా ఉంటుందంటారా? బాగా అర్థమయ్యే విధంగా నిదానంగా ఈ వీడియో ఉంది కాబట్టి ఈ రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ కూడా చేయండి.